హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు మైకులు మిస్ అయిపోయినాయి అనమాట మనకి. కాబట్టి ఆ డోర్ అయితే వాయిస్ రీసౌండ్ రాకుండా ఉంటుంది, గట్టిగా వేసి. కాబట్టి కొంచెం వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలా. డిస్టర్బెన్స్ ఏముండదు కానీ కొంచెం వాయిస్ క్లారిటీ తగ్గే అవకాశం ఉంది. స్టిల్ థియేటర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగానే ఉండొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాం, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాకే కొంచెం కొత్తగా ఉంది ఈ మైకిల్ గీకిల్ లేకుండా చేస్తున్నసరికి. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అని నేను అడగాల్సిన అవసరం లేదు. ఎపిసోడ్ పెద్దగా ఏం బాగాలేదు, చెప్పేసేస్తాం. ఎందుకంటే ఏముంది చెప్పండి, ఎవరితో ఏమన్నా సీరియస్గా మాట్లాడారా, ఎవరితో ఏమన్నా ఇష్యూలు ఉన్నాయా, ఏమి లేదు, నార్మల్గా మాట్లాడేశారు. వాళ్ళతో నవ్వారు, వీళ్ళతో నవ్వారు, అంతా అయిపోయింది. ఒక్కటే గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా కొంచెం గట్టిగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడారు. ఆ గట్టిగా మాట్లాడిన వాటిలో రైట్ అని నాకేమనిపించింది, రాంగ్ అని నాకేమనిపించింది అది మాట్లాడదాం. నిఖిల్తో మాట్లాడింది సోసోగానే మాట్లాడేశారు, అయిపోయింది, సోసోగానే అయిపోయింది. సో అందరూ రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి ఏమేం చెప్పారు వీటి గురించి మాట్లాడడం. దాంతోపాటుగా కొన్ని విష్ణుప్రియ గారు రిలేటెడ్గా ఆవిడ ఎలిమినేషన్ అయిందా లేదా, దాంతోపాటుగా ఆవిడ రిలేటెడ్గా జరిగిన అన్యాయం ఏంటి, ఆవిడ చాలా బాగా అనిపించారు ఈరోజు కూడా. టూ గుడ్, జెన్యూన్ రా రే, విష్ణుప్రియ జెన్యూన్ రా నాయన అన్న ఫీలింగ్ మళ్ళీ కలిగింది. రేవడాల్ విష్ణుప్రియ జెన్యూన్ రా, ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అనేది కూడా మాట్లాడదాం. దాంతోపాటుగా ప్రేరణ గారు సంచాలకుగా ఎక్కడ మిస్టేక్ చేశారని ఎందుకన్నారో నాకు అర్థం కాల. మిస్టేక్ చేసిన దాన్ని అనకుండా చేయని దాన్ని అన్నారు. దేని గురించి అంటే అసలు మిస్టేక్ అనిపించింది నాకు. ఒకసారి ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యో, వాళ్ళు డెసిషన్ తీసుకున్నాం, వీళ్ళు డెసిషన్ తీసుకున్నాం, మళ్ళీ మార్చామన్నది ఒక టాస్క్లో. ఇక్కడ మాట్లాడింది పెయింట్ టాస్క్ రిలేటెడ్గా మాట్లాడారు. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు నాగార్జున సార్ అన్నట్టు అనిపించింది నాకు. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ రోహిణి గారు వెళ్ళిపోతా బాగానే అందరికీ హీరో విలన్ అని ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా తప్పదు, వాళ్ళు ముగ్గురికి ఇచ్చారు, వీళ్ళు ముగ్గురికి విలన్ అని ఇచ్చారు. ఓకే, బాగానే మాట్లాడిపోయారు. షీ డిజర్వ్స్ ఫినాలే ఆటకి. కానీ నామినేషన్లో లేకపోతే కష్టం. నామినేషన్లో లేకుండా వితౌట్ ఎనీ నామినేషన్ టాప్ 5కి వెళ్ళినా కూడా దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటారంటే జనాల ఆమోదం లేకుండా, జనాలకు నువ్వు ఇష్టపడ్డారా లేదా, ఇష్టం ఉందా లేదా, నిన్ను టాప్ 5కి పంపించాలనుకుంటున్నారా లేదా అనేది లేకుండా డైరెక్ట్గా టాప్ 5కి పోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో కూడా. ఇంకంతే, జనాలు కూడా అందుకని వేయలేదు కూడా. ఎందుకంటే తను ఎక్కడా కూడా నామినేషన్లో రాకుండా ఒక్కసారిగా వచ్చినప్పుడు ఇన్ని ఆటలాడినా జనాలు ఎలా ఉంటారంటే, నువ్వు భయంకరంగా ఆడుతూ వచ్చే క్రమంలో నామినేషన్లో ఉంటూ వస్తే, నువ్వు 2-3 వారాలు నామినేషన్ లేకపోతే 3వ వారం 4వ వారం నామినేషన్లోకి వస్తే మళ్ళీ సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్లో సేవ్ అయింది కదా నామినేషన్లో ఉన్నప్పుడు, బాగా ఆడినప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ రిపీట్ అవుద్ది. కానీ ఆవిడ సూపర్గా తాట తీసి వదిలేసిన వీక్స్ అన్నీ నామినేషన్లో లేకుండా వచ్చింది. ఈ పర్టికులర్ వీక్లో నువ్వు ఇరగదీసి భయంకరంగా ఆడినా కూడా అంతకుముందు ఆడినంత ఇరగదీసి ఆడినంత ఆట ఏమి రాలే ఇక్కడ. కాబట్టి సడన్గా ఇప్పుడు ఓటేయమంటే అప్పుడు బాగా ఆడారు, సూపరు పర్ఫార్మెన్సు. ఇప్పుడు ఓటేయమంటే అసలు నామినేషన్ లేకుండా ఓట్ బ్యాంక్ రాదు. సో అది ఎఫెక్ట్ అయింది తప్పించి ఆవిడ ఏమీ లేదు. ఒకటే ఏమీ లేదు. షీ డిజర్వ్స్ టాప్ 5. నామినేషన్లో రాలేదు, అదే బ్యాడ్ లక్, అంతమించి చేయలేదు. సో ఒక్కొక్కటి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్లే చెప్పుకుంటా 20-25 నిమిషాలు అవగొట్టేద్దాం, అంతమించి చేయలేదు. రేపు మళ్ళీ ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది, నెల్లూరు దాకా వెళ్ళాలా. ఇంకా బిజీ అయిపోతామమ్మా, గట్టి బిజీ. అయినా కూడా రోజుకి 2-3 వీడియోలు అయితే వస్తాయి. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమన్నా రన్నర్లో ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నిఖిల్ కాదు గౌతమ్ విన్ అవుతాడు, గౌతమ్ కాదు నిఖిలే విన్ అవుతాడు, ఇలా ఏమన్నా విన్నర్లో ఈ ఎపిసోడ్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, మీకు ఏమైనా చేంజెస్ అవుతున్నాయా అన్నట్టుగా అనిపించిందా? దాని గురించి నేను కూడా చెప్తాను. సో గోదావరి గట్టు మీద చందమామ, ఆ పాటకు రేపు నేను మా వైఫ్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలా, రీల్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రేపు నా కోతి డ్యాన్స్ చేసి గోదావరి గట్టు మీద చందమామ భలే ఉంది స్వామి. ఆ పాట విని 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 ఇంకా ఎక్కుతా ఉంది. రమణ గోగుల్ గారు ఏమన్నా సాంగా, అనిల్ రావుపూడి గారు ఏడ పట్టుకొని వచ్చారో 10 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చారంట. నాకు ఇది చాలా మందికి మెమరీ ఉండుంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను బిగ్గెస్ట్ ఫ్యాను. ఒకప్పుడు ఏదోలా ఉంది వేరా నాలో, she looks like Mona Lisa, she over my heart, oh she's so cute. ఇలా ఆ పాట ఒకటి. ఆయన పాటలన్నీ కూడా ఇదే అరగుంతో ఉండే, సూపర్ అనిపించి. అప్పుడంతా మేమందరం అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా మంది ఇది పవన్ కళ్యాణ్ వాయిస్ అనిపించేది ఒక ఏజ్ వచ్చేదాకా. ఆ తర్వాత అర్థమైంది అనమాట పవన్ కళ్యాణ్ వాయిస్ కదండి. అట్లా ఇప్పుడు సడన్గా వచ్చి ఆయన వాయిస్ వింటుంటే బా సూపర్ నోస్టాలజిక్ ఫీలింగ్ అనిపించింది. ఆ పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున సార్. సో ఆ పాటతో ఎంట్రీ ఇచ్చారు, బాగా అనిపించింది. ఫ్రైడే కంటెంట్ వేస్తే ఫ్రైడే కంటెంట్లో ఏమీ లేదు, ఒకటే అంత అవినాష్ గురించే ఉంది. రోహిణి గారు ఒక మాట అంటారు, బిగ్ బాస్ ఇది లాస్ట్ టీ అనుకుంటా, బిగ్ బాస్ ఇంక వెళ్ళిపోతాను అనుకుంటాను, ఉంటే మాత్రం మళ్ళీ టీ తాగుతాను అనేసి ఎమోషనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడే లాస్ట్ టీ అయింది నిజంగానే. నెక్స్ట్ సరికి
శనివారం ఎందుకు అనుకుంటున్నానంటే శుక్రవారంతో లాస్ట్ అనమాట. శుక్రవారం బట్టలు వస్తాయి అంతే, బట్టలు చదువుకునేసరికి అయిపోద్ది. శనివారం ఉదయానికి వచ్చేసరికి అన్నం వండుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీకి వెళ్ళి కూర్చోవాలి సోఫాలో. తర్వాత సరికి స్టార్టింగ్ రాగానే నాగార్జున సార్ అంటే రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ చెప్పాలంటే ఫస్టే అవినాష్ని పిలిచారు. అవినాష్ని పిలిస్తే మీరు ఏమన్నా అనుకోండి స్వామి, పాపం అవినాష్ అయినా ఎంత కామెడీ చేస్తాడు. చేసి 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 అలిసిపోయాడు. మనం కూడా చూసి 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 అలిసిపోయాం ఆ కామెడీ. ఎందుకంటే ఎంత లావు కమెడియన్ అయినా అవినాష్ ఈజ్ ఎన్ ఎంటర్టైనర్, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్. స్టిల్ తన నుంచి ఇంకెంత రాబడతారు, పిండి 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 పిండి, ఇక అంతకు మించి లేదు అక్కడ. చాలా హెవీ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అప్పటికి చేస్తాను. అప్పుడు వీళ్ళే అర్థం చేసుకుని స్కోప్ తగ్గిస్తూ ఉంటే తన ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది పలచపడకుండా వస్తుంది. ఒకేసారి 10-15 నిమిషాలు మాట్లాడిచ్చాడు అవినాష్ చేత. ఏం మాట్లాడతారు పాపం. అప్పటికి బాగానే ఎంటర్టైన్ చేస్తూనే ఉండవు హైట్ రిలేటెడ్గా. అంతకుముందు బాగా హైట్ ఉన్నారు సార్, ఇప్పుడు తగ్గిపోయినా అనేసి అన్నాం. అవునా, నాగ్ సారు అక్కడ ఎవరైతే హైలైట్ మాట్లాడారు నాగ్ సార్ దానికి పంచులు, ఒకప్పుడు కొమ్ములు ఉన్నాయిలే నీకు, ఆ కొమ్ములు ఇప్పుడు మిస్ అయినాయంట బిగ్ బాస్ చెప్తున్నాడు. ఎందుకంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా మిస్టేక్ ఏదైనా అతను కావాల్సింది రాకపోతే సీరియస్గా ఈ మధ్యలో వెళ్ళిపోతారంట రోహిణి గారు అంటున్నారు అనమాట. దాని రిలేటెడ్గా చాలా మంచి పంచులు జనరేట్ అయినాయి. స్టిల్ ఎక్కువసేపు అయినట్టుగా అనిపిస్తుంది అవినాష్ కంటెంట్. అక్కడ చాలాసేపు మాట్లాడారు, రిపీటెడ్గా పంచులు. నెక్స్ట్ సరికి రిగ్రెట్ అయింది ఎప్పుడంటే విష్ణుప్రియ అండ్ రోహిణి ఇష్యూలో మధ్యలో దూరకుండా ఉండి పక్కకు వచ్చాను చూసారా, ఆ గొడవ రోజు ఉండి వాళ్ళిద్దరూ సర్దుమనిస్తుంటే బాగుండేది అనే ఉద్దేశంతో. యాక్చువల్గా అది రిగ్రెట్ కాదు నా దృష్టిలో, వాళ్ళు చేసింది మంచి పనే, అది తప్పేం కాదు. అది ఆల్రెడీ తేజ అండ్ అవినాష్ ఆల్రెడీ అనుకున్నది. ఎందుకు కంటెంట్ ఏదైనా వస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్గా వదిలేస్తారు. దట్టు వాళ్ళ మధ్యలో దూరి ఇతరేం చేస్తాడు, అదేం పెద్ద విషయం కాదు. కానీ అతను హట్టాడు, ఆ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అంతకుమించి ఏం లేవు అవినాష్ రిలేటెడ్గా మిస్టేక్స్ కానీ ఏం పెద్దగా ఏం లేదు ఈ సీజన్లో. ఏమీ లేవు ఈ సీజన్లో. అవినాష్ మిస్టేక్స్ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, అంత తక్కువ ఉన్నాయి, నో డౌట్. తర్వాత సరికి ప్రేరణ అనుకుంటుందే, ఆవిడ రిగ్రెట్ ఫీల్ అయిందే, అందరికీ సారీ చెప్పింది, కూర్చోబెట్టి తప్పులను అర్థం చేసుకుని. నాకు ప్రేరణ గారిది ఈ సీజన్లో ప్రేరణ గారి రిలేటెడ్గా ఎప్పుడో చెప్పిన, కొన్ని వారాల క్రితమే ప్రేరణ గారి రిలేటెడ్గా ఒక మాట చెప్పా. టాప్ 5కి డిజర్వ్ అయ్యే కంటెస్టెంట్స్ని ఒక లిస్ట్ తీస్తే అమ్మాయిల్లో ఫస్ట్ వరుసలో నిలబడద్దని. అదేవిధంగా ఫస్ట్ వరుసలో నిలబడడం కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటే టాప్ 5లో ఉంది అమ్మాయిల్లో, అంత డిజర్వ్డ్ కంటెస్టెంట్. ఎందుకంటే నామినేషన్స్ వస్తే ఫుల్ ఆఫ్ క్లారిటీ, నేను ఎప్పుడు చెప్పే సుత్తి మాటే, ఒకటే మాట. ప్రేరణ గారి నామినేషన్ రిలేటెడ్గా తన నామినేషన్స్ లైవ్లో 1 to Z, A to Z దాకా 1 to 100 దాకా క్లియర్గా మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే తన వర్షనే రైట్ అనిపిస్తుంది. అంత క్లారిటీగా మాట్లాడుతుంది, అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతెందుకు ఈరోజు గౌతమ్ రిలేటెడ్గా ఎందుకు టై ఇచ్చామని దాన్ని కూడా ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్, తను పెయింట్ వేసుకున్నాడు కాబట్టి అలా ఇవ్వాల్సి వచ్చింది. కానీ తర్వాత గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అర్థమయ్యి, అవునా ఇలా చేశాడా కాబట్టి నేను డెసిషన్ మార్చుకున్నాను సార్ అని, అంటే కన్విన్సింగ్గా మాట్లాడగలదు తెలివిగా. సో ఈరోజు నాకు అనిపించింది చూడండి, మనం ఏదైతే అనుకున్నామో టాప్ 5కి తను కూడా డిజర్వ్డ్ అని అనుకుంటే తను ఒక్కటే నిలబడింది అమ్మాయిలు. టాప్ 5కి అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయి సూపర్. అంతే క్లారిటీ, టాస్క్లు ఆడే విధానం, లేటెస్ట్గా ఏ టాస్క్ తీసుకో అందరూ తప్పు చేస్తారు, అమ్మాయి ఒకటే బాగా చేస్తుంది. ఆ రోప్ టాస్క్లో అందరికంటే బాగా చుట్టింది అమ్మాయి. ఏది ఎవరు చెప్పలే బాగా చుట్టాలని, అమ్మాయి చుట్టింది. ఆ స్లైడ్స్ కింద పడ్డాయి చూసారా, ఆ చెక్కల టాస్క్ పడుకుంటా పోయి ఫోటో కింద పడుతుంది. ఆ టాస్క్ అందరూ తప్పులు చేస్తారు సంచాలకుతో సహా, అమ్మాయి ఒకటే కరెక్ట్గా ఆడింది. ఎందుకు ఆడతారు? క్లారిటీ ఆఫ్ థాట్, సూపర్ పర్ఫార్మెన్స్. ఊరికి టాప్ 5కి ఎలా వెళ్తుంది? బాగా ఆడింది. ఫస్ట్ నుంచి అబ్బాయిలతో పోటీ పడుతున్నాయి. ఎక్కడ జెండర్ బేస్డ్గా ఏదో నేను అమ్మాయిని అనే ఆ ఫీలింగ్ లేకుండా అబ్బాయిలతో పోటీగా పరిగెత్తింది, అబ్బాయిలతో పోటీగా ఆడింది. సూపర్. అంతే డిజర్వ్డ్ కంటెస్టెంట్. క్యూట్నెస్ ఉంది, మాటలున్నాయి, ఆటలున్నాయి, రూడ్ బిహేవియర్ ఉంది. బిగ్ బాస్కి కావాల్సిన అన్ని స్టఫ్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్కి కావాల్సిన 360 డిగ్రీ స్టఫ్ అయితే ప్రేరణ గారి నుంచి వచ్చింది. షీ డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. ఒకే మాట చాలా సార్లు చెప్పిన మాట మళ్ళీ లాస్ట్గా రిపీట్ చేస్తున్నా, ప్రేరణ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. దట్ ఈస్ ఫర్ షూర్ వన్ ఆఫ్ ద టాప్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. అంత ఫైనెస్ట్ కంటెస్టెంట్ అన్ని ఆస్పెక్ట్స్లో. బిగ్ బాస్ థీమ్ రిలేటెడ్గా కూడా మనం చెక్ చేసుకున్నా ఏది కావాలో బిగ్ బాస్కి అన్నీ ఇచ్చింది. ప్రతి ఒక్క స్టఫ్ ఇచ్చింది. నెగిటివ్ ఇచ్చింది, పాజిటివ్ ఇచ్చింది, ఫైట్ ఇచ్చింది, కామెడీ ఇచ్చింది, వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఇచ్చింది. సూపర్ స్వామి. తర్వాత సరికి ఏది
ఎంత మన లాంగ్వేజ్ కంటెస్టెంట్ కాదు అనే ఊపులో కూడా టాప్ 5 దాకా వెళ్ళింది చూసారు అమ్మాయిల్లో, అది గ్రేట్. నెక్స్ట్ సరికి ప్రేరణ 11వ వారం మెగా చీఫ్ అయినప్పుడు కొంచెం బాగుండాల్సింది అనేసి చెప్పింది, అది రిగ్రెట్. తర్వాత ఈ వీక్ సంచాలంగా బాగా చేసావని అనుకుంటున్నావా, డెసిషన్ ఇచ్చి మళ్ళీ మార్చి కన్ఫ్యూజ్ అయ్యావని. ఇది నాకు సార్ మాట్లాడింది ఆ థ్రెడ్ టాస్క్ చూస్తే దాని గురించి అయి ఉంటుంది. అక్కడ ఓన్లీ టైయే కదా ఇచ్చింది, మళ్ళీ మార్చి 2-3 సార్లు అంటారు. నాకు తెలిసి ఆ థ్రెడ్ తాడు చుట్టేదో దాని గురించి మాట్లాడినట్టున్నారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి ఆ పెయింట్ దాకా వచ్చారు. సో ఆ ప్రేరణ ఏమంటుంది సార్, కళ్ళతో ప్రేరణ పెయింట్ రిలేటెడ్గా మాట్లాడదు, కళ్ళతో చూసి చెప్పడం కష్టం సార్. స్టార్టింగ్ లో ఈక్వల్ అనిపించింది, గౌతమ్ పెయింట్ వేసుకున్నాడు, కానీ ఆ తర్వాత గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, నేను మళ్ళీ ఇచ్చేసానని చెప్పింది. అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. యాక్చువల్గా గౌతమ్ రిలేటెడ్ గా గౌతమ్ విన్నర్ ఫస్ట్ రౌండ్ లో, అది రౌండ్ అది తీసుకోకుండా ఫస్ట్ అన్నట్టు నిఖిల్ మీద స్టాండ్ అయి ఉంటే ప్రేరణ గారు తప్పయ్యేది. అందుకని నాకు సార్ కూడా ఏం క్వశ్చన్ చేయలేదు, సంచాలిగా పర్ఫెక్ట్ చేసింది, 3 రౌండ్లో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత సరికి ఫన్నీగానే మాట్లాడుతున్నాను, నాకు సార్ ఏ పంచులు వేసినా ఏంది అట్లా చేసావు ఇట్లా చేసావు అన్నట్టు అన్ని ఫన్నీగానే, అందరితో ఫన్నీగానే. విష్ణు శారీ తీసుకోరా చుట్టూ చూపించు, ఇలా చుట్టాలి నబిల్, ఏందో తుత్తరగా చేస్తావు అనేసి నబిల్ అన్నాడు. నిజమే, నాకు సార్ అనేది కరెక్టే, ఎందుకంటే విన్నోక ముందు వచ్చి డాన్స్ చేశాడు. ఆ తర్వాత సరికి చుట్టాలి అంటే ఇట్ట కాదు, మేము చుట్టింది కూడా రైట్ అన్నాడు. ఆ తర్వాత చెక్కలు ఇలా ఆడడం అంటే ప్రేరణ గారితో నేను కూడా ఆడింది రైట్ అన్నాడు. అలా ప్రతిసారి ఏదో ఒకటి చేస్తాను, ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటా ఉన్నాడు. అది క్లియర్గా చెప్పండి, తుత్తర ఉంది నీకు, అది తగ్గించుకుంటే బాగుండదు. నబిల్ అవును సార్ తప్పని అదే సార్, ఓకే సార్ ఇంకా మార్చుకునే దానికి కూడా ఏం ఛాన్స్ లేదు. నబిల్కి మైనస్ ఎక్కడ జరిగిందంటే, యంగెస్ట్ కంటెస్టెంట్ అక్కడ ఉండే వాళ్ళందరికంటే చిన్నపిల్లడు కాబట్టి కొంత ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళందరితో కంపేర్ చేసి తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళందరితో మిగిలిన కష్టం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తెలియకుండా వచ్చేస్తుంది. అంతకుమించి నువ్వు ఓవర్గా తప్పుపట్టేంత బ్లండర్స్ అయితే నబిల్ ఈ సీజన్లో ఎక్కడ చేయాలి. ఆ 15 లక్షలు ఒకటే, దానికి కూడా జస్టిఫికేషన్ అంత ముందు సీజన్ మొత్తం ఎన్నో సాక్రిఫైస్ చేసిన కంటెస్టెంట్ దగ్గర సెల్ఫిష్నెస్ ఉందంటే నేను ఒప్పుకోను. కాబట్టి నబిల్ గుడ్, కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ ఏజ్కి తగ్గట్టుగా లేవు. ఆ మిస్టేక్స్ అన్ని చేసుకుంటూ వచ్చాడు, కానీ అంతే తప్పట్లా, అది చేసుకుంటూ వచ్చాడు. ఆ మిస్టేక్సే దానివల్లే కదా విన్నర్ మెటీరియల్ నుంచి 3rd పొజిషన్కి 4th పొజిషన్కి పడిపోయింది నబిల్. లేకుంటే టాప్ 1% నిఖిల్కి పోటీ పడి నిఖిల్తో పాటు విన్నర్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాడు ఒకనొక టైంలో నబిల్. సో అదే అలా చెప్పాడు నాకు సార్, సరే యాక్సెప్ట్ చేస్తున్నాను సార్ అనేది. ఆ రోజే అర్థమైంది సార్ నాకు తప్పేనైనా సార్ అని చెప్పాడు. రోహిణి సార్ 10th వీక్ అవినాష్ ఆవిడ వచ్చి 10th వీక్ అవినాష్ ఎగ్గేసింది చూస్తారు సార్, ఆ ఎగ్గేసినప్పుడు నా ఫ్రెండ్ కదా కాపాడాల్సింది సార్ అనేది. సరే అదే చెప్పేది, ఫ్రెండ్ కదా కాపాడాల్సింది, ఫ్రెండ్ కాబట్టి నామినేట్ చేయము. వీళ్ళది మాత్రం గ్రూప్ అవ్వదు, వీళ్ళది కూడా గ్రూపే, నిఖిల్ వాళ్ళది గ్రూపే, వీళ్ళది గ్రూపే, ఏంటంటే వీళ్ళది కనపడదు, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ సరికి నాకు సార్ గౌతమ్ రోహిణి రిగ్రెట్ కరెక్ట్ అంటావా, ఫ్రెండ్ అంటుంది, గ్రూప్ ఏమన్నా ఉందా అనేసి అనగానే గౌతమ్ సార్ రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, అమ్మాయి కరెక్ట్గా చేసింది అనే వర్షన్ అంటే అది గ్రూప్ సార్, రిగ్రెట్ అయితే గ్రూప్ అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడాడు. దానికి నాకు సార్ లాస్ట్కి గౌతమ్ ప్రతి సందర్భం తగ్గట్టుగా తీస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు, అది ఇది ఆ డెసిషన్ మేకింగ్ ఉంటుందా, అన్నిటి గ్రూప్ అనుకోకూడదని మంచి సలహా ఇచ్చాడు. అక్కడ జరుగుతున్నదంతా అదే సీజన్ మొత్తం సింపుల్. గ్రూప్ అంటే క్లియర్గా ప్రతిసారి రిపీటెడ్గా చేస్తూ ఉంటే గ్రూప్, వాళ్ళు గ్రూప్ ఆడినంత మాత్రాన ప్రతి సిచ్యువేషన్లో. ఇప్పుడు గౌతమ్ ఒకసారి తేజతో అంటాడు, నువ్వు మనసులో నేను ఏదో పెట్టుకొని చేస్తున్నా అనేసి నువ్వు పెద్దానికి వేరే మీనింగ్ తీసి చేయొచ్చు, అలా చేస్తే దానికి ఎవడేం చెప్పగలుగుతారని సూపర్ మాట్లాడుతుంది తేజతో. సేమ్ అంతే, ఆ పక్కలో గ్రూప్ ఆడుతున్నారంటే ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకోవచ్చు. గ్రూప్ ఆడిన సిచ్యువేషన్లో కూడా ఆ అమ్మాయికి ఎందుకు వేసావు, ఈ అమ్మాయికి ఎందుకు లేదంటే పెద్ద అంటే నువ్వు అది ఏలు పెట్టి చూపించచ్చు. అదే నాకు సార్ చెప్పింది, అట్లా ఏం లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు హెల్ప్ చేసుకుంటారు, తప్పేం లేదు అన్నట్టు చెప్పాడు. ఇంకెన్ని చెప్పినా ఏముంది, సీజన్ అయిపోయింది. తర్వాత సరికి రోహిణి నిఖిల్ డిసిషన్ రైట్ అంటావా, అదే నామినేట్ చేయడం, నీకు బొమ్మ కాల్చాడు కదా రైట్ అంటావా. సార్ అది నామినేషన్స్ రాలేదనే ఉద్దేశంతో ఒక్క దాంట్లోనే చేయడం, ఆ బొమ్మ కాల్చడం నాకు నచ్చలేదు సార్. నచ్చకపోయినా అది కరెక్ట్ రీజన్, ఎందుకంటే అసలు నామినేషన్లో రాకపోయా అక్కడ ఉండేది విష్ణుప్రియ, ప్రేరణ. ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు, రోహిణి గారు కష్టపడుతున్నారు, కానీ 5th వీక్ నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళందరూ నామినేషన్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకొచ్చారు, వీడు నామినేషన్లోకి వెళ్ళలేదు ఇంకా. సో నామినేషన్లోకి వెళ్ళలేదు అనే రీజన్ వల్ల సరే ఆ రీజన్ ఉంది కాబట్టి అదొక రీజన్, ఇంకేం లేదు అక్కడ. ఇక అంతే తప్పదు, ఇంకా అది ఆ రీజన్ దారుణమైన రీజన్ ఏం కాదు అక్కడ. నెక్స్ట్ వచ్చి నబిల్ వీక్ 9th, ఎందుకంటే అవతల ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వేరే ఫొటోస్ ఉండి ఇష్యూలు ఉన్న ఫొటోస్ నిఖిల్కి ఉంటే ఓకే, ఇష్యూలు ఉన్న ఫొటోస్ లేవు అక్కడ. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరితో పరిచయం ఉంది, వాళ్ళిద్దరూ ఈవిడి కంటే ఎక్కువ వారాల నుంచి ఉన్నారు. ప్రేరణ గారు బాగానే ఆడారు రోహిణి గారు లాగే, అండ్ విష్ణుప్రియ రిలేటెడ్ అంటారు కదా, విష్ణుప్రియ చాలా దాని ఏమంటారు, వీళ్ళిద్దరికి మంచి ఆ క్లోజ్ బాండింగ్ కూడా ఉంది. ప్లస్ నామినేషన్లో ప్రూవ్ చేసుకు వచ్చింది. ఆటోమేటిక్గా రోహిణి గారు అస్సలు నామినేషన్లో వెళ్లకుండా ఇంకా సేవ్ అయిపోయి టాప్ 5కి వెళ్తారంటే ఎవరికి నచ్చితే అక్కడ ఉండే వాళ్ళకి
కంటెస్టెంట్స్ కదా, రైవలరీస్ కదా, కాంపిటేటర్స్ కదా. నెక్స్ట్ వచ్చరికి నబిల్ వీక్ 9 సార్ అవినాష్ రిలేటెడ్గా మెగా చీఫ్ అప్పుడు సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సిందే అన్నట్టుగా. ఎందుకంటే ఆ టాస్క్ సాక్రిఫైస్ కాదు, గొడవ అయ్యి నిఖిల్ మీద కోపంతో నిఖిల్ నోడిద్దాం అనేసి చేశాడు చూస్తారు. దాని రిలేటెడ్గా చేయకుండా ఉంటే బాగుండేది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. నీ తర్వాత ఎప్పుడు తగ్గుతుంది? చాలా టైమ్స్ అలా చేసావు, చాలాసార్లు అలాగే చేసావు నబిల్. ఇంకా ఎప్పుడు చేస్తావో ఏంటో తెలియదు అనేసి ఇంకా మారకపోతే ఎట్లా అన్నట్టు చెప్పడం. ఇంకా మారడానికి కూడా టైం లేదు, టవర్ పడగొట్టేశారు. తర్వాత సరికి నాకు సార్ 15 lakhs రాశావు కదా, మళ్ళీ ఎందుకు చెప్పావు వై అనేసి సార్. అది ఇక్కడ ప్రేరణ రాసిందని చెప్పి రాశాను సార్. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి చింపేస్తుంది, నేను చింపేస్తానని చంపేశాను సార్. అంటే ఇక్కడ నాకు సార్ చెప్పింది నాకు నచ్చలా. 15 lakhs రాశావు, తప్పేముంది? రాసినప్పుడు అలాగే ఉండాల్సిందంట. అలాగే ఉంచుంటే ఇంకా నెగిటివ్ అయినాడు నబిల్. విష్ణుప్రియ జనరల్లీ రిగ్రెట్స్, ఇది సూపర్ సాంగ్. విష్ణుప్రియ గోల్డ్ నేను ఎందుకన్నానంటే మళ్ళీ 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 ప్రూవ్ చేస్తుంది విష్ణుప్రియ ఇస్ మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్. ఎందుకంటే ఇలా ఏ అమ్మాయి ఏ సీజన్లో ఏ లాంగ్వేజ్లో చెప్పు ఉండదో చెప్పరు కూడా. ఎంత నీట్గా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అన్ని వారాల్లో, పృథ్వీ ఉన్న వారాలన్నింటిలో కూడా పృథ్వీ సార్ నేను ఏ అమ్మాయి చెప్పదు చూడండి అంత జెన్యూన్గా సార్. జనరల్లీ నాకు రిగ్రెట్స్ ఏమి ఉండవు సార్. ఆ టైప్స్ నేను నాది కొంచెం ఫ్లట్టింగ్ నేచర్ సార్. అబ్బాయిలను ఎక్కువ ఫ్లట్ చేస్తానని క్లియర్గా ఒప్పుకుంటుంది. యాక్చువల్గా నాది ఎక్కువ ఫ్లట్టింగ్ నేచర్. పృథ్వీని ఫ్లట్ చేశాను సార్, తనకి ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచించి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ తన రిలేటెడ్ ఏదో మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది తనకి ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించి ఆ ఫ్లట్టింగ్ ఎక్కువ చేయకుండా ఉండుంటే బాగుండేది అని ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు అక్కడ ఏమన్నా ఉందా? పృథ్వీ ఉండున్నా పృథ్వీ దగ్గర బిల్డప్ ఏదో ఒకటి వాడింది అనుకోవచ్చు, సంబంధమే లేదు. రిగ్రెట్ బొచ్చులున్నాయి. ఇది ఓవర్ సీజన్ మొత్తం రిగ్రెట్ అని చెప్పుకుంటూ వచ్చింది. సూపర్ స్వామి జెన్యూన్గా నాకు నేను ఫ్లట్టింగ్ నేచర్ అని చెప్తే నెగిటివ్ అది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నాకు సార్ కూడా ఎంతకంటే జెన్యూన్ కంటెస్టెంట్ మీరు చూసుంటారా అనేసి అడుగుతున్నాడు. నేనే చూడాల. ఓవర్ ట్రాన్స్పరెంట్, ఓవర్ జెన్యూన్ పర్సనాలిటీ. విష్ణుప్రియ డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5. కానీ తనకు జరిగిన అన్యాయం అని నేనేం ఫీల్ అవుతున్నానంటే లాస్ట్ 2 seasons నుంచి టాప్ 5 కాకుండా టాప్ 6 పెట్టేవాళ్ళు. ఈ సీజన్లో టాప్ 5 పెట్టడం అనేది అది అన్యాయమే నా దృష్టిలో. ఎందుకంటే అవినాష్ రిలేటెడ్గా అవినాష్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా ఉండడానికి ఆపినట్టే అనిపిస్తుంది చూడడానికి. అదే జరగద్ది. ఎందుకంటే అవినాషే వెళ్ళిపోతాడు వస్తే, ఈవిడ టాప్ 6లోకి వస్తే అవినాష్ ఫస్ట్ వెళ్ళిపోతాడు, వీళ్ళందరూ టాప్ 5లో మిగిలిపోతారు. అందుకు చేశారా? రెండోది లేకపోతే విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోతే నిఖిల్ ఓటింగ్కి ప్లస్ అవుద్ది అనేసి కూడా చేస్తుండొచ్చు. అనేసి కూడా అంటే ఆ ఉద్దేశంతో అనకూడదు, అని వాళ్ళకి నిఖిల్ గెలిపించాలని కాదు. మేబీ అది కూడా ప్లస్ అవుద్ది, తెలియకుండా అదైతే ప్లస్ అవుద్ది. అవినాష్ రిలేటెడ్గా చేశారని అనుకుంటున్నా. ఏది చేసినప్పటికీ అదైతే అన్ఫేర్ విష్ణుప్రియ రిలేటెడ్గా నా దృష్టిలో. మీకు అనిపించలేదు అన్యాయమని? నెక్స్ట్ సరికి ఇంకొక రిగ్రెట్ కూడా చెప్పింది. 5 నామినేషన్లు వేసినప్పుడు కూడా సరిగా వేయలేదు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఆ రోజు నాకు ఆల్ ప్లానెట్స్ ఆల్ గాడ్స్ కనిపించారు సార్. అన్ని ప్లానెట్స్ అందరు దేవుళ్ళు కనిపించారు, చుక్కలు కనపడ్డాయి అన్నట్టు చెప్పింది. తర్వాత రాను నేను కూడా నా గురించి సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను సార్. ఎందుకంటే ఇంకేంటి రిగ్రెట్ మనం ఫీల్ అవ్వలేదా? రోహిణి రిలేటెడ్గా సంచాలక బాజీ లేదు అది ఇది అని చెప్పేసావు. రీజన్ అంటే సార్ రాను కొంచెం సెల్ఫిష్గా తయారైంది సార్. అందుకనేసి అది స్ట్రాటజీగా వాడదామని వేసుకుని అన్నాను. ఆ రోజు ఎపిసోడ్ కూడా అదే అన్నది. ఇప్పుడు సంచాలకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ అమ్మాయి అనేసి పాయింట్ చెప్పింది. వీళ్ళిద్దరు ఎవరు ఓటప్పిల్ చేయాలన్నప్పుడు దానికి రోహిణి గారు హట్ అయితే లేదు సారీ హట్ అయి ఉంటే సారీ, నేను అది కొంచెం స్ట్రాటజిక్గా వాడదాం అనుకున్నాను, స్ట్రాటజీ కిందని జెన్యూన్ ఒప్పుకుంటుంది దాంట్లో. సూపర్. తర్వాత సరికి గౌతమ్ వచ్చిన ఫస్ట్ వీక్ అశ్వత్థామ అనే దాంట్లో పెద్ద సీన్ క్రియేట్ అయింది చూస్తే సార్. ప్లస్ ఆ రోజు నామినేషన్లో కూడా అశ్వత్థామ రిలేటెడ్గా హట్ అవడం, బుల్లింగ్ అనడం, దీని రిలేటెడ్గా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. తప్ప ఆ రోజు మనం అదే చెప్పుకున్నాం, అదే తప్పు అనేసి గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మరి ఈ వీక్ ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా గౌతమ్ అనగానే సార్ గొడవ అయింది సార్, అందరి ముందు సారీ కూడా చెప్పాను సార్. నాకు సార్ హట్ అయ్యాడని చెప్పావా లేదంటే తప్పు అని చెప్పావా? హట్ అయ్యాడని, ఎందుకంటే గౌతమ్ చెప్పింది అదే, నువ్వు హట్ అయి ఉంటే సారీ, నువ్వు రిగ్రెట్ నువ్వు సారీ ఫీల్ నువ్వు బాధపడి ఉంటే సారీ అన్నాడు, కానీ నేను తప్పు చేశాను అన్నట్టుగా చెప్పలేదు. తర్వాత సార్ 2 typesగా సార్ 2 రకాలుగా చెప్పాను సార్. మన నుంచి హట్ అవుతున్నాడు అంటే మన మిస్టేక్ అనుకుంటాను సార్ నేను, కాబట్టి అలా చెప్పా. కానీ అలా చెప్పలేదే, సారీ నువ్వు హట్ అయితే సారీ అన్నట్టుగా చెప్పాడు, జెన్యూన్గా సారీ చెప్పాల. సేమ్ నిఖిల్ కూడా జెన్యూన్గా సారీ చెప్పాల. తర్వాత మళ్ళీ చెప్పాడంటే ఇందాక రోహిణి చెప్తే నాకు అర్థమైంది, తర్వాత మళ్ళీ చెప్పాడు సార్ అని. గౌతమ్ కూడా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చెప్పాడంట, అది ఈ రోజు అర్థమైంది. ఫస్ట్ ఏమో నువ్వు హట్ అయి ఉంటే సారీ అది చెప్పాడు, కానీ తర్వాత జెన్యూన్గా సారీ ఫీల్ అవుతూ చెప్పింది అయితే కంటెంట్ రాలేదంటే ఈ రోజు ఎపిసోడ్లో అర్థమైంది. ఇతను జెన్యూన్గా ఫీల్ అవుతూ చెప్పాడు సారీ, అది రాలేదు. నిఖిల్ కూడా జెన్యూన్గా ఫీల్ అవుతూ సారీ చెప్పాడంట స్పాట్లో బే అనే దానికి. ఫస్ట్ ఏమో నువ్వు హట్ అయి ఉంటే సారీ అన్నట్టు చెప్పాడు, తర్వాత మళ్ళీ బాగానే చెప్పాడంట. ఆ కంటెంట్ రాలి ఈ కంటెంట్ రాలా, అదనమాట. సార్ నాకు సార్ నేనైతే తప్పు అయితేనే సారీ చెప్తాను, నువ్వు తప్పు లేకుండా ఎందుకు సారీ చెప్పాలనుకుంటా, తప్పు అయితేనే చెప్తా అనేసి నాకు సార్ చెప్పగానే గౌతమ్ సార్ తప్పు కూడా ఉంది సార్ యాక్సెప్ట్ చేశాడు.
అతను అన్నాడు, నేను అన్నాను, హౌస్ లో నువ్వు స్క్రీన్ ప్లే చేస్తున్నావు, ఆ స్క్రీన్ ప్లే వేసుకునేసి ఆడుతున్నావు అనేసి అన్నట్టుగా అన్నాడు సార్. అది క్యారెక్టర్ మీద మార్పు పడినట్టుగా అనిపించి నాకు హట్ అయ్యాను సార్. నాకు సార్ అతను ఒక ఆట ఆడుతున్నావు అన్నాడా లేదా? అన్నాడు సార్. అంటే వీడియో చేద్దాం, వీడియోలో అనలేదు, ఆడుతున్నావు అనలేదు. రోహిణి గారు కూడా చెప్పారు సార్, ఆడుతున్నావు అని అనలేదు సార్, నువ్వు ఎలా ఆడుతున్నావో అన్నట్టుగా అన్నాడు సార్. నువ్వు స్క్రీన్ ప్లే వేసుకుని ఆడుతున్నావు, ఎలా ఆడుతున్నావో తెలుసులే అన్నట్టుగా అన్నాడు సార్. అనేసి అనగానే నాకు సార్ దానికి నువ్వు ఆడుకుంటున్నావు అని డెరోగేటరీ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చా? గౌతమ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, అందుకనే సారీ కూడా చెప్పాను సార్. నాకు సార్ తప్పు చేశాక ఎక్స్ప్లెయిన్ చేయడం మామూలు కదా, వాళ్ళ రియాక్షన్ చూసావు కదా. ప్రేరణ చంపు పదం తప్పు అన్నావు, మూసుకొని కూర్చో వాడుకున్నావు, అది తప్పు కాదు. ఓకేనా? నువ్వు ప్రేరణ చంపుదే తప్పు అనేసి ఫీల్ అయ్యావు, మూసుకొని కూర్చోనే తప్పు కదా. మనం అందరం ఫీల్ అయిన అడిగాడు నాకు సార్. తర్వాత గౌతమ్ సార్ వెంటనే సారీ చెప్పా సార్. నువ్వు సారీ చెప్పలేదు గౌతమ్, హట్ అయి ఉంటుంటే సారీ అన్నావు. తర్వాత రోహిణి అవినాష్ చెబితే సారీ చెప్పావు, ఫస్ట్ నువ్వు చెప్పలేదు గౌతమ్. గౌతమ్ సార్ మూసుకొని కూర్చో అన్నదానికి తప్పు సార్, యాక్సెప్ట్ చేశా. నాకు సార్ యాక్సెప్ట్ ఎక్కడ చేసావు గౌతమ్? నువ్వు యాక్సెప్ట్ చేయలే, ఆ వీడియో కూడా ప్లే చేస్తావు, నిజంగానే యాక్సెప్ట్ చేయలే. అది తప్పేం కాదు నా దృష్టిలో, నా తప్పు అనిపిస్తే నువ్వు సారీ, నేనే తప్ప నువ్వు అనుకోవట్లేదు అనేసి, అది తప్పు అని అనిపించలేదు అనేసి చెప్తాడు. నువ్వు అన్నావు కదా నేనేం ఫీల్ అవ్వలేదు అని కూడా చెప్తాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే గౌతమ్ మాట్లాడిన దాంట్లో నాకు ఈరోజు అర్థమైంది, తను మూసుకొని కూర్చో అంటాడు, అంటే దాంట్లో తప్పేం అనిపించట్లేదు, నువ్వు తప్పు అనిపిస్తే సారీ అనేసి చెప్తాడు. కానీ తర్వాత సరే మూసుకొని నొక్కు అంటాడు. ఆ స్పాట్లో నాకేం ఇప్పుడేం అనిపించలేదు అంటాడు. మళ్ళీ ఈ రోజు దానికి సారీ కూడా చెప్పలేదు సార్ అంటాడు నిఖిల్ దగ్గర. అది నాకు అర్థం కాలే. నెక్స్ట్ సార్ నాకు సార్ హట్ అయితే సారీ అంటావు, తర్వాత రోహిణి అవినాష్ చెప్పిన తర్వాత అన్నావు. గౌతమ్ సార్ మూసుకొని కూర్చో అన్నదానికి తప్పు సార్, యాక్సెప్ట్ కూడా చేశారు, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అలా ఫీల్ అయితే అయ్యి ఉంటే సారీ అనేది సారీ అనడం కాదు, నువ్వు అలా ఫీల్ అయి ఉంటుంటే సారీ అనేసి చెప్పావు, అది సారీ కిందకి రాదు కదా గౌతమ్. నాకు ఎందుకో నాకు సార్ కొంచెం ఓవర్ డ్రాగ్ చేసి డీల్ చేశాడు గౌతమ్ రిలేటెడ్గా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించలేదు? అంత ఏమి లేదు దాంట్లో. నార్మల్గా నిఖిల్తో పాటు ఈక్వల్ మోతాదులో డీల్ చేసి వదిలేసి ఉంటే బాగుండేది, కానీ కొంచెం ఎక్కువ డోస్ అయితే గౌతమ్కి ఇచ్చాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఎగ్జాంపుల్తో సహా లాగడం అనేది, ఎక్కువ డోస్ అయితే ఇచ్చాడు. నిఖిల్కి ఇద్దరికి ఈక్వల్గా లాగుంటే బాగుండేది, ఎందుకంటే ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. తర్వాత సరికి గౌతమ్ తర్వాత నిఖిల్ కూడా మూసుకొని నొక్కు అన్నాడు. ఇది నాకు నచ్చలే గౌతమ్, ఎందుకంటే ఆ రోజు కూడా అన్నాడు నేనేం అట్టవలేదు దీనికని, ఈ రోజు మాత్రం సారీ చెప్పలేదు అన్నాడు. నాకు సార్ తప్పు మనం చేశాక అవతల వాళ్ళు చేసేది తప్పు అంటే అర్థం ఉండదు. ఇది నాకు సార్ది కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ కొంచెం ఒక రకంగా చూస్తే ఇది పెద్ద మంచి స్టేట్మెంట్ లాగా లేదే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే తప్పు మనం చేశాము, మనం చేసి అవతల వాళ్ళు చేసేది తప్పు అంటే అర్థం ఉండదు. అంటే మనం ఒక బూత్ తిట్టాం, అవతలోడు కూడా బూత్ తిట్టాం, అవతలోడు కూడా తప్పే. ఇప్పుడు గౌతమ్ మూసుకొని కూర్చుంటే అతను కూడా మూసుకొని నొక్కు అనేది కూడా తప్పే. నాకు సార్ అన్నం ఏంటంటే అతను మూసుకొని కూర్చో అన్నాడంటే నువ్వు దాన్ని మళ్ళీ తప్పు పట్టడం కరెక్ట్ కదా, నువ్వే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది అనే సెన్స్లో ఉంది. అది నాకు లాజిక్లెస్గా అనిపించింది. నాకు సార్ మాట్లాడింది, నాకు సార్ చెప్పిన విధానం అర్థం ఉండదు. నీ ఒపీనియన్ ప్రకారం ఏదైనా తప్పు కాదు అనిపిస్తుంది నీకు, మూసుకొని కూర్చో అంటే తప్పు కాదు, అవతల వాడు అంటే మాత్రం తప్పు ఎలా అవుతుంది గౌతమ్? ఎందుకంటే అది నిజంగానే గౌతమ్ అనేది నాకేమో తప్పు అనిపించలేదని, మరి అవతలవాడు అనేది మాత్రం తప్పు అనిపిస్తుంది అనేది ఇక్కడ బాగా మాట్లాడాడు నాకు సార్. కరెక్ట్, మంచి మాట. నేను ఏందా కన్ఫ్యూజన్ ఏంటంటే మూసుకొని కూర్చో అనేది తప్పని ఫీల్ అవ్వడు ఆ రోజు. అదేం తప్పు ఉంది, నువ్వు ఎట్లా దాంట్లో ఏముంది మామూలు మాట కదా అనంటావు. తర్వాత అతనంటే నువ్వెట్ట ఫీల్ అవుతావు, నువ్వే కదా తప్పు కాదన్నావు అనేది లాజికల్గా మాట్లాడారు నాగార్జున సార్. గౌతమ్ సార్ మళ్ళీ నిఖిల్ సారీ ఇంకొకసారి సారీ సార్, మళ్ళీ నిఖిల్ సారీ నిఖిల్ ఇంకొకసారి అలా అవ్వదు అనేసి నీట్గా హార్ట్ఫుల్గా సారీ చెప్పాడు. నిఖిల్ కూడా సారీ చెప్పి ఇద్దరు కలిసిపోయారు, కథ సుఖాంతం. ఇద్దరు కలిసిపోయారు, అక్కడ ఏమీ లేదు, నేను డెస్పరాను. తర్వాత వచ్చేసరికి నాకు సార్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడావు గౌతమ్, వెరీ గుడ్. నిఖిల్ వచ్చేసరికి రిగ్రెట్ వచ్చేసరికి గౌతమ్ ఈ వీక్ గౌతమ్ వర్సెస్ నాది జరిగింది చూసారు సార్, మూసుకొని నొక్కు అనేసి అనకుండా ఉండాల్సింది, ఇవన్నీ రిగ్రెట్ ఫీల్ అయ్యారు సార్, బే అనడం ఇవన్నీ రిగ్రెట్ ఫీల్ అయ్యాను సార్ అని చెప్పాడు. బే అనకుండా ఉండాల్సింది సార్, ఫేస్ మీద ఒక స్లాబ్ పడితే వచ్చిన మాట సార్ ఇది. తర్వాత సారీ కూడా చెప్పా. ఆ స్లాబ్ అనేది నేను స్లో మోషన్లో చూస్తే చాలా గట్టిగానే తగిలింది, కానీ అయితే అతను ఇంటెన్షనల్గా అయితే కొట్టలేదు, ఇంటెన్షనల్గా ఆ గట్టిగా తగిలిన దానివల్ల ఆ మాటలు బయటకు వచ్చేస్తాయి. ఎంత బయటకు వచ్చినా ఏమైనా బే అనడం తప్పు, నిన్న అనుకున్నాం ఈరోజు అనుకున్నాం సార్. మళ్ళీ సారీ చెప్పిన సార్ నిఖిల్ గౌతమ్తో, మళ్ళీ నిఖిల్ గౌతమ్తో మళ్ళీ కూడా సారీ చెప్పాడు. చెబితే నాకు సార్ నిఖిల్ కావాలని కొట్టాడు అనుకుంటున్నావా సార్? కావాలని కొట్టాడు అని అనుకోవట్లేదు సార్, హైట్ తెలియదు అంటే ఫస్ట్ రౌండ్ కూడా ఆ హైట్తోనే ఆడాడు కదా సార్. కావాలని కొట్టినా కొడతావు అన్నట్టు కానీ ఇక్కడ మాత్రం కావాలని కొట్టాడు అనేసి అనుకోవట్లేదు సార్, అక్కడ అన్నట్టే అనిడు, ఆల్మోస్ట్ ఆ మీనింగ్ వచ్చేటట్టు అనిడు. ఇక్కడ మాత్రం నాకు సార్ దగ్గర అలా అనుకోవట్లేదు సార్ అనే సెన్స్లో అనిడు. అక్కడైతే కావాలని కొట్టినా కొడతావు నువ్వు అనేసి రిపీటెడ్గా దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ మిస్టేకే, డ్రాగ్ చేసుకుంటూ 2-3 సార్లు అన్నాడు. ఇప్పుడు నాకు సార్ దగ్గర అట్లా ఏమో అనలేదు సార్ నేను,
కానీ హైట్ రిలేటెడ్గా హైట్ డిఫరెన్స్ అన్నాడు సార్. ఫస్ట్ రౌండ్లో హైట్ డిఫరెన్స్ ఉండింది కదా సార్, అప్పుడు తగ్గలేదు, మళ్ళీ సెకండ్ రౌండ్కి ఎందుకు తెలియదు లాజికల్గా మాట్లాడు. సింపుల్ అబ్బా, హైట్ గీట్ ఏం కాదు, ఫ్లోలో ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు తగిలింది, అంతకుమించి ఇంటెన్షన్ అనేది ఇదే లేదు, నో డౌట్. తర్వాత సార్ అవినాష్ ఇంటెన్షన్ కొట్టాడా, వీడియో ప్లే చేస్తే లేస్తారు నిఖిల్ కోపంలో బే అన్నాడు సార్. కోపంలో అతను కూడా అంటాడుగా మరి రోహిణి. నిఖిల్ కూడా ఫస్ట్ ఫీల్ అయితే సారీ అయితే అనలేదు సార్, ఫస్ట్ ఫీల్ అయితే సారీ అన్నాడు, తర్వాత కొంచెంసేపటి తర్వాత కరెక్ట్గా సారీ చెప్పాడు సార్ అన్నట్టుగా. నేను నిఖిల్ ఆట ప్లేయింగ్ చాలా బాగా ఆడుతున్నావు, హౌస్ మేట్స్ ప్రకారం నువ్వు సేఫ్ ఆడుతున్నావు అన్నట్టుగా. అంటే దీనికి నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది సార్. చిన్న 29 years నుంచి ఉంది సార్, ఇది ఎలా పోతుంది సార్, ఏంటి సార్ అంటే అదే దాన్నే వాళ్ళు సేఫ్ అనుకుంటున్నారు, అలా సేఫ్ అనుకోకూడదని నువ్వు నోరు జారుతున్నట్టు అనేసి నాకు సార్ కరెక్ట్గా చెప్పాడు. దానికి నిఖిల్ కూడా కరెక్ట్ సార్, లిమిట్స్ క్రాస్ అయ్యి ఒక్కొక్కసారి అరవాల్సి వస్తుంది సార్, సేఫ్ కాదు అనిపించుకోవడానికి అరవాల్సి వస్తుంది సార్ అని. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో సేఫ్ అన్నప్పుడు ఈ సీజన్లో 1-2 సార్లు అరవకపోతే బాగోదు, బయట ఎలా ప్రాజెక్ట్ అవుతుందని తెలియకుండా కోపడుతున్నట్టే ఉంది. అదే ఒప్పుకున్నాడు. నెక్స్ట్ సరికి వాళ్ళ కళ్ళల్లో నుంచి ఎప్పుడు చూసుకోవద్దు, నువ్వు వదిలేసి వాళ్ళు ఎవరు అంటారు వీళ్ళు ఎవరు అంటారు అన్న ఉద్దేశమే లేదు, ఓకేనా. చాలా మంది చాలా చెప్తుంటారు, ఎవరిని పట్టించుకోవద్దు. ఇంకెంత చెప్పినా అయిపోయింది, సీజన్ అయిపోయిన తర్వాత ఇంక ఈ సలహాలు ఇప్పుడు వర్కౌట్ కావు సార్. టవర్ బ్రేక్ చేస్తారు నాకు సార్. టవర్ గేము నువ్వు ప్రేరణ చాలా బాగా ఆడారు, నిఖిల్ కంటే ప్రేరణ గారు చాలా బాగా ఆడరా ఆ టాస్క్లో. మొత్తం చేసిన ఆవిడే హోల్డ్ చేసి ఆవిడే ఆపింది అన్ని. రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. ప్రేరణ ఇక్కడ మధ్యలో వాళ్ళ మదర్ రిలేటెడ్గా ఒక పాయింట్ తీసుకొని వస్తాడయ్యా నాకు సార్. ఏమని, మీ మదర్ టీచర్ కదా గౌతమ్, అవి తీసుకురాకుండా ఉంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఒక పిల్లడు తప్పు చేశాడు, వాడిని అడుగుతుంటే మీ మదరు 4 వారాల ముందు ఇతను చేశాడు అతను చేశాడు అనే పాయింట్లు తీసుకొని వస్తే కరెక్ట్ కాదు కదా అనేసి పాయింట్. అది అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ చేసి గౌతమ్ రిలేటెడ్గానే తప్పు అన్నట్టుగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. కానీ తర్వాత క్లోజ్గా నవ్వుతో మాట్లాడి ఇద్దరు హక్ చేసుకోవడం వల్ల అయిపోయింది, కానీ ఇద్దరు వాళ్ళు హక్ చేసుకోవడం వల్ల సుఖాంతం అయింది. కానీ ఈరోజు ఓవరాల్గా కొంచెం ఎక్స్ట్రా డోస్ అయితే నిఖిల్కి వచ్చింది, విచ్ ఈస్ అంత అవసరం లేదన్న ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ వీక్ కదా వదిలేసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది, ఈక్వల్గా లాగి ఉంటుంటే. కానీ ఎక్కువ డోస్ అయితే నిఖిల్కే గౌతమ్కే పడింది. పడ్డానికి రీజన్ వచ్చి తను అన్నం సారీ చెప్పడం రిపీటెడ్గా 2-3 సార్లు ఈ సీజన్లో జరిగింది కాబట్టి అని ఉంటాడు. అన్న కూడా తప్పేం లేదు, ఎందుకంటే రిపీటెడ్గా జరిగింది కాబట్టి. ఎందుకంటే నిఖిల్ రిలేటెడ్గా అన్నం సారీ చెప్పడం అనేది ఎక్కువ సార్లు జరగలేదు, గౌతమ్ రిలేటెడ్గా జరిగింది. మేబీ అందుకనడం. స్టిల్ డోస్ అయితే ఒక ఎంత ఎక్కువే పెరిగింది. ఈ రకంగా 2 రకాలుగా చూసుకుంటే కొంచెం గౌతానికి కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ ఈరోజు అన్న ఫీలింగ్ వస్తుంది న్యూట్రల్ ఆడియన్స్లో. హెవీ పాజిటివ్ అంత ఏం లేదు, ఇద్దరికి కూడా కొంచెం బెటర్. ఏముంది చెప్పండి, నేను ఏదో శుద్ధి చెప్పాల్సింది తప్పించి ఆ ఎపిసోడ్లో చెప్పి అనాలిసిస్ చేసి రివ్యూ చేసి అంతే లేదు. సో రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయారు. గెస్ట్ చేయమని చెప్తే అవినాష్ కూడా రోహిణి ఎలిమినేట్ అవుతుందని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి చాలా బాగుంది, ఎందుకంటే భయంకరంగా టాస్క్ అనేది ఫైర్ చూపించింది కదా, ఎక్సలెంట్గా వచ్చింది ఏవి కూడా. సో నాకు సార్ కూడా అదే చెప్పాడు, సార్ ఐఎమ్ సో హ్యాపీ సార్, సీజన్ 8లో నేను ఆల్మోస్ట్ గెలిచినట్టే. అంటే నాకు సార్ కూడా గెలిచి వెళ్తున్నట్టే అమ్మ, నువ్వు హాఫ్ వెళ్ళి అంతే సూపర్ ఆడావు. సరే 3 హీరోలు 3 విలన్లు పెట్టమంటే హీరోలు వచ్చేసరికి అవినాష్, గౌతమ్, తర్వాత సరికి ప్రేరణ, 3 పేర్లు చెప్పింది. అబ్బాయిలతో పోటీ పడి ఆడుతున్నావు అని ప్రేరణకి. గౌతమ్తో ఫస్ట్ వీక్ పోతావు అనుకున్నాడు, ఇక్కడ దాకా వచ్చావు చూసావా, సోలో అంటూనే నువ్వు ఫైనల్ దాకా వచ్చావు, సూపర్. సోలో అన్నంత మాత్రం ఫ్రెండ్స్ని చేసుకోకూడదని కదా, ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్స్ని చేసుకో అన్నట్టు చెప్పింది, కరెక్ట్ మాట చెప్పింది. తర్వాత సరే అవినాష్ హీరో, వైల్డ్ కార్డ్స్లో నీ అంత పర్ఫార్మెన్సే, నీ పర్ఫార్మెన్స్ తప్పు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. వైల్డ్ కార్డ్స్లో ఆటల పరంగా, టాస్క్ల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా అవినాష్ చేసినంత టాప్ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలే. రోహిణి గారు అన్న మాట కరెక్ట్, మీకు అనిపించలేదా? నెక్స్ట్ సరికి ఇక విలన్స్లో ఏముంది, నబీలు, నిఖిల్ అయితే నువ్వు హీరోలే ఉండాల్సిందే అనేసి అనింది. మిగతా వాళ్ళు కూడా హీరోలే, కానీ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. విష్ణు నువ్వు కొన్ని మాటలు కొన్ని జాగ్రత్తుంటావురా, చూసుకో, చాలా బాగా ఆడుతున్నావు, మీ అందరి మధ్య ఏదైతే నెగిటివ్ ఉందో అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నా అని చెప్పాను. నబిల్ నువ్వు అందరికంటే చిన్నపిల్లడివి, యువర్ ఏ ఫైటర్, చాలా బాగా ఆడావు, బజ్ క్రియేట్ చేసుకున్నావంటే చిన్న విషయం కాదని చెప్పింది. సో ఎలిమినేట్ అయ్యే ముందు విష్ణుప్రియ చాలా బాగా మాట్లాడద్దయ్యా, అందుకనే జెన్యూన్ సోల్ అనేది. ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే ముందు నువ్వు సూపర్, అమ్మాయిలందరికీ నువ్వు ఇన్స్పిరేషన్, నువ్వు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను అనేసి భయంకరంగా పొగుడు పంపించింది హౌస్ లోపల నుంచి బయటికి. వీళ్ళిద్దరి మధ్య ఎంత ఇష్యూలు ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్లో మనసులోనే పెట్టుకోవట్లేదు విష్ణుప్రియ గారు. ఎంత ఇసుమంత కూడా హార్ట్లో పెట్టుకోకుండా మాట్లాడే విధానం ఏదవుతుందో ఎక్సలెంట్. నిఖిల్తో మాట్లాడేటప్పుడు నువ్వు ఆల్రెడీ హీరో, నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు, నువ్వు బాగా ఆడావు, బాగా ఆడుతున్నావు, నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొంచెం పాజిటివ్గా చెప్పేసి అందరి గురించి పాజిటివ్గా చెప్పేసి వెళ్ళారంట, మీకు చేయలేదు అంతే. రోహిణి గారు డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5 కానీ తప్పల, ఎందుకంటే నామినేషన్ లేకపోవడం వల్ల. సేమ్ విష్ణుప్రియ గారు డిజర్వ్స్ టు బి ఇన్ టాప్ 5 ఫర్ షూర్, కానీ వాళ్ళు ఏదో చేయాలనుకుని ఏదో చేసేసి డబుల్ ఎలిమినేట్ పెట్టారు, ఏదో ట్విస్ట్ అనేసి. విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోయారు. అదైతే తనకు అన్యాయం అనేది నా ఫీలింగ్. ఉండాల్సిన కంటెస్టెంట్ అంతమేం చేయలేదు. నేను చెప్పడానికి కూడా ఏం ఉండట్లేదు మామ ఈ సీజన్లో.
అక్కడ ఏముంది, హోస్ట్ నాగార్జున సార్ ఏమైనా సీరియస్గా అడిగితే మనం సీరియస్ చెప్పొచ్చు. సారే ఏం సీరియస్గా అడగలేనప్పుడు నేను వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు ఏం చెప్తాం? నార్మల్గా అయిపోయింది. వాళ్ళు హక్ చేసుకుంటుంటే దాంట్లో పెంట పెట్టి మధ్యలో దూరి నేను ఏం మాట్లాడాను? అంతకు మించి ఏమీ లేదు. రేపు నుంచి ఓటింగ్ వీడియోలు ఆ ఏవీలు వస్తుంటాయి, ఆ ఏవీలు ప్లే చేస్తారు, అది చెప్పుకుంటా ఉన్నాం అంతే. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎర్లీ అప్డేట్స్.